హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రుపద మహారాజు తన కూతురు ద్రౌపదికి స్వయంవరం ప్రకటించాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ద్రుపదుడు, నేను చూసిన ఒకే ఒక్క యోధుడు నీ ప్రియ శిష్యుడే ద్రోణ అని అంటాడు. కానీ నేను విన్నాను, వారు వారణావతనంలో అకస్మాత్తుగా మృతి చెందారని నాకు సమాచారం అందింది. అది నిజమేనా అని అడుగుతాడు. అప్పుడు ద్రోణుడు, వారు పాండవులు ద్రోణ నా శిష్యులు. వాళ్ళు జ్వాలాముఖి నుంచే బయటపడగల సామర్థ్యం కలవారు. అలాంటి ఈ చిన్న అగ్నిమంటల్లో చనిపోతారా అని అంటాడు. అప్పుడు ద్రుపదుడు, ఒకవేళ వారు మరణించకపోతే మరి ఎవరికీ ఎందుకు కనిపించడం లేదు? ఒకవేళ నేను ఆహ్వానం పంపించాలంటే వాళ్ళని ఎక్కడ వెతకాలి అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, విధిరాతకు ఆహ్వానం పంపించాల్సిన అవసరం లేదు ద్రుపద మహారాజా. మీరు స్వయంవరం ప్రకటించండి. పోటీలు కఠినంగా ఉండేలా వ్యూహరచన చేయండి. ఒకవేళ ఈ ఆర్యావర్తనానికి అర్జునుడు అవసరమైతే ఎవరికి తెలుసు, దేవుడే అర్జునుడిని ఇక్కడికి పంపిస్తాడేమో అని అంటాడు. ఆ తర్వాత మాయావనంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు హిడింబితో కలిసి రాక్షసుల గ్రామానికి వెళతారు. వారు వెళ్లే సమయానికి హిడింబాసుడు మిగతా రాక్షసులందరితో కలిసి పాండవుల కోసం ఎదురు చూస్తూ వాళ్ళ భగవానుడైన వృకోదడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడే మనుష్యుల వాసన వచ్చి అందరూ వెనక్కి తిరిగా ఎదురుగా పాండవులు నించొని ఉంటారు. అప్పుడు హిడింబాసుడు, రాక్షసులారా, ఆ బలవంతుడైన మానవుని తప్ప మిగతా వాళ్ళందరినీ తినేయమని చెప్తాడు. రాక్షసులందరూ పాండవుల దగ్గరికి వెళ్తుండగా హిడింబి వచ్చి, అన్నయ్య, మీరు నా వేదనను అర్థం చేసుకోండి, దయచేసి ఈ మానవుల్ని వదిలేయండి, వాళ్ళని ఏమీ చేయకండి అని ప్రాధేయపడుతుంది. అప్పుడు హిడింబాసుడు, హిడింబి, నువ్వు మౌనంగా ఉండు. రాక్షసులారా, నా ప్రియమైన చెల్లెలు హిడింబి ఈ బలవంతుడైన మానవుణ్ణి ప్రేమించుతుందంట. రాక్షసులకు అకాల శత్రువులంటే ఈ మనుష్యులే కదా. కానీ నా ఈ మూర్ఖపు చెల్లెలు చెప్పినా వినడం లేదని హిడింబిని పక్కకు నెట్టివేసి రాక్షసులు పాండవుల మీదకు వెళ్ళబోతుండగా నకులుడు, లేదు, ఇది పాపం. ముందుగా రాజు భోజనం చేసిన తర్వాతే రాక్షసులు భోజనం చేయాలి. మా పెద్దన్నయ్య అసత్యం చెప్పడు, కావాలంటే అతన్ని అడగండి అని అంటాడు. అప్పుడు ధర్మరాజు అబద్ధం చెప్పలేక తడబడుతూ ఉన్నప్పుడు అర్జునుడు, పాపం కాదు, అది సాంప్రదాయం. ముందుగా రాజు భోజనం చేసిన తర్వాతే మిగతా వారందరూ భోజనం చేయాలి. అది మా సాంప్రదాయం. కనుక మీకు మా అందరిలో మా భీమన్నయ్యే కదా నచ్చింది, ముందుగా అతన్ని తినేవేయండి అని చెప్తాడు. అప్పుడు భీముడు, రా హిడింబాసురా, ముందు నన్ను భోజనం చెయ్యి అని అంటాడు. అప్పుడు హిడింబి భీముడికి అడ్డుగా నుంచొని, అన్నయ్య, మీరు ద్వంద్వయుద్ధం చేసే ముందు నన్ను వధించండి అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు భీముడు, నీవు పక్కకు వెళ్ళి హిడింబి, నన్ను నేను రక్షించుకునేందుకు నాకు ఒక స్త్రీ అవసరం లేదు అని చెప్తాడు. అయినా సరే హిడింబాసుడు కాళ్ళు పట్టుకొని, అన్నయ్య వదిలేయండి అని బ్రతిమలాడుతుంది. అప్పుడు హిడింబాసుడు హిడింబిని పక్కకు నెట్టివేస్తాడు. ఆ తర్వాత భీముడికి హిడింబాసుడికి చాలాసేపు ద్వంద్వయుద్ధం జరిగిన తర్వాత భీముడు హిడింబాసుడిని ఓడిస్తాడు. ఆ తర్వాత కాంపిల్య నగరంలో ద్రౌపది, శ్రీకృష్ణుల వారు ఒక పూలవనంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ద్రౌపది, అర్జునుడంటే ఎవరు గోవిందా అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునుడంటే హస్తినాపురం రాకుమారుడు. అతని తండ్రి పాండుమహారాజు. పాండుమహారాజు రాజ్యాన్ని త్యజించిన తర్వాత అతని పెద్దన్నయ్య అయిన ధృతరాష్ట్ర మహారాజుకు కార్యనిర్వాహక రాజుగా సింహాసనం ఇచ్చారు. ఇప్పుడు అతని కొడుకు కూడా సింహాసనం కావాలనుకుంటున్నాడు. కానీ సింహాసనం అనేది యోగ్యతను బట్టి ఇస్తారు, కోరికలను బట్టి కాదు కదా. అసలు హస్తినాపురం సింహాసనం అధిష్ఠించే యోగ్యత పాండురాజు పెద్ద కుమారుడైన యుధిష్ఠిరుడికే ఉంది. కానీ కోపం, ఈర్ష్య, అసూయ తట్టుకోలేని దుర్యోధనుడు
పాండవులందరినీ అగ్నికి ఆహుతి చేశారట అని నేను విన్నాను. కానీ ఎవరికి తెలుసు, వాళ్ళ అన్నదమ్ములే వాళ్ళని మోసం చేశారని, వాళ్ళెక్కడైనా అజ్ఞాతంలో ఉన్నారేమో అని అంటాడు. అప్పుడు ద్రౌపది, మీరు చెప్పేది ఏమిటి గోవిందా? అంటే పాండుపుత్రులు అన్యాయాన్ని స్వీకరించారా విరోధించకుండా, కానీ మీరు వాళ్ళని శక్తిమంతులు అంటున్నారా అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, శక్తి అనేది సహనం వల్ల వస్తుంది, కోపం విరోధం వల్ల కాదు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, మరి అన్యాయం మాట ఏమిటి? అన్యాయాన్ని స్వీకరించాలా గోవిందా అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, మన హృదయం నుండి కోపం విరోధం తొలగిన తర్వాతే సహనశక్తి వస్తుంది. ఆ సహనశక్తి నుంచే ధర్మం అనే శక్తి ఉద్భవిస్తుంది. కోపం విరోధం వల్ల ప్రతీకార చర్యలు పుడతాయి, కానీ ధర్మం వల్ల న్యాయం పుడుతుంది. ద్రౌపది, నీవు కూడా గుర్తుపెట్టుకో, ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీకేమైనా అన్యాయం జరుగుతున్నట్లు అనిపించినా సరే నీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోవాలి అని చెప్తాడు. ఆ తర్వాత మాయావనంలో యుద్ధం ముగిసిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు హిడింబి భీముడికి వడ్డిస్తూ ఉంటుంది. రాక్షసులు ఇంత ఆహారం తెస్తూ ఉండగా నకులుడు, ఇంకా చాలు, మా కడుపు నిండిపోయింది, తర్వాత తింటాము అని చెప్తాడు. అప్పుడు భీముడు, నీ కడుపు నిండితే సరిపోతుందా? యుద్ధం అయిపోయాక నాకు ఆకలి ఎక్కువగా వేస్తుందని నీకు తెలుసు కదా, అయినా ఇంత కొంచెం పండ్లే తెచ్చారేమిటి, నాకు ఇంకా కావాలి అని అంటాడు. అప్పుడు హిడింబి, మీరు ఆగండి రాక్షసులారా, నేను తీసుకువస్తాను భూపతి అని అక్కడి నుంచి పండ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు అర్జునుడు, నకుల, నీవు చాలా పెద్ద తప్పు చేశావు, నీవు క్షమాపణ అడుగు రాజా వృకోదరుడిని అని అంటాడు. అప్పుడు నకులుడు, నేను చేతులు జోడించి మరీ అడుగుతున్నాను రాజా వృకోదర, నన్ను క్షమించండి అని అంటాడు. అప్పుడు సహదేవుడు సరదాగా నవ్వుతూ, నీవు మూర్ఖుడవి, నీకు దండన లభిస్తుంది, ఇక్కడే ఒక రాక్షసునిచ్చి నీకు పెళ్లి చేస్తారు అని అంటాడు. అప్పుడు భీముడు, మీరంతా నన్ను రాజా వృకోదరుని విసిగిస్తున్నారెందుకు, నన్ను ప్రశాంతంగా భోజనం చేయనివ్వండి అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నీవు హిడింబి చెప్పేటప్పుడు ధ్యాస ఎక్కడ పెట్టుకున్నావు భీమన్నయ్య? ఇక్కడ ఎవరైతే వాళ్ళ రాజును ఓడిస్తారో ఆయనే ఆ తరుబరి రాజు, అంటే ఈ రాక్షసావర్తనానికి ఇప్పుడు మీరే రాజు అని అంటాడు. అప్పుడు నకులుడు, అంటే ఇప్పుడు భీమన్నయ్య ఒక రాక్షస స్త్రీని పెళ్లి చేసుకోవాలా అని అడుగుతాడు. అదే సమయంలో రాక్షసులు ఇద్దరు వచ్చి భీముడికి నమస్కారం చేసి, రేపు ఉదయమే మా భగవానుడైన వృకోదరుడు మీకు రాకుమారి హిడింబికి వివాహం నిశ్చయించారని చెప్తారు. అప్పుడు భీముడు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.